కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ మైండ్లో ఏముందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అనుకున్న టైంలో ఒక్క సినిమా పూర్తి చేయడు. 6 నెలల్లో తీయాల్సిన సినిమాకి 2-3 ఏళ్లు తీసుకుంటాడు. పోనీ చేతిలో సినిమాలు లేవా అంటే అందరి స్టార్స్ కంటే ఎక్కువే ఉంటాయి. ఫౌజీ, స్పిరిట్ సెట్స్ పై ఉండగానే కల్కిని లైన్లో పెట్టేశాడు. ఒకేసారి 2-3 సినిమాలు చేయటం డార్లింగ్కే ఎలా సాధ్యమైంది? హ్యావ్ ఎ లుక్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రభాస్ బయటకు రాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక కామన్ ఇంటర్వ్యూతో సరిపెట్టేస్తాడు. కల్కి 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ప్రభాస్ బయటకు రాలేదు. బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ కొట్టినా పెదవి విప్పలేదు. ఆనందమైనా బాధైనా రేసుగుర్రంలో శృతిహాసన్లా మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు ప్రభాస్. స్టార్స్ లో ఏ ఒక్కరూ ప్రభాస్ అంత బిజీగా లేరు. రాజసా పూర్తి కాకుండానే ఫౌజీ స్పిరిట్ మొదలుపెట్టాడు. ఫౌజీ షూటింగ్ సగం పూర్తి కాగా స్పిరిట్ ఈ మధ్యనే మొదలైంది. ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్ రాజసాబ్ రిలీజ్ కాకుండానే హాలిడేస్ కు ఫారిన్ వెళ్లాడు. సంక్రాంతి తర్వాత స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. సినిమా వెనకాల సినిమా, ఖాళీ లేకుండా కెమెరా ముందు ఎలా గడిపేస్తున్నాడు? మనిషా లేదంటే మిషనా? తోటి హీరోలు కూడా ప్రభాస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్పీడ్ పెంచారు. స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 లైన్ లో ఉన్నాయి. డార్లింగ్ ఏమీ కుర్ర హీరో కాదు. 47 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలా ఏడాదికి 2 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేలా కష్టపడ్డం విశేషమే. మొత్తానికి ప్రభాస్ మారిపోయాడు. లోపాలను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ ఆదిపురుష్ కాస్త ఉత్తమ పురుష్ అయిపోతున్నాడు. 2-3 ఏళ్లకు సినిమా నుంచి ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ మార్చేశాడు. ఫౌజీ, స్పిరిట్ తో పాటు కల్కి 2 కూడా మొదలు పెట్టేస్తున్నాడని తెలిసింది. కల్కి 2 షూటింగ్ ను ఫిబ్రవరి లేదంటే మార్చ్ లో స్టార్ట్ చేసి ప్రభాస్ లేని సీన్స్ తీస్తారట. ఆ తర్వాతే ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడని ఆల్రెడీ కల్కి టైంలో కల్కి 2లో చాలా భాగాన్ని షూట్ చేశారు. కల్కి 2 మొదలైతే సలార్ 2 సెట్స్ పైకి రావడానికి ఎంతో టైం లేదు. బ్యాలెన్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్స్ ను కూడా పూర్తి చేస్తే గానీ ప్రభాస్ కు మనశ్శాంతి లేదనుకుంటా. అందుకే ముందుగా సీక్వెల్స్ పై దృష్టి పెట్టాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యేలోగా ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2ను పూర్తి చేసి సలార్ 2కు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కో సినిమాను 2-3 ఏళ్లు సెట్స్ పై ఉంచితే వడ్డీలు కోట్లలో పెరిగి బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. ఆ తర్వాత బిజినెస్ లెక్కలు మారిపోయి నష్టాలొస్తున్నాయి. ఇవన్నీ లేకుండా ఒకేసారి 3 సినిమాలు చేసేస్తున్నాడు.